దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ లైక్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సక్సెస్ అనేది లేదు. మనము ఏదో హెచ్చుల కోసం అనుకుంటాం మేము ఇంత స్థాయికి వచ్చేసినాము. ఇప్పుడు అనుకోండి, మనం అందరం కూడా పిఎం సీఎం అయిపోతే రోడ్డు ఊడ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? చెత్త ఎత్తే వాళ్ళు ఎవరు ఉంటారు? అర్థమవుతుందా? అందరూ కూడా సీఎం బిఎం మేనేజర్లు అయిపోతే రోడ్డు ఊడ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? చెత్త ఎత్తే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు ఎత్తకపోతే ఏమవుతుంది? కానీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చిన్న చూపు ఇస్తాం. వాళ్ళు ఏదో పెద్ద పాపం చేసుకున్నారేమో అందుకే ఇప్పుడు కష్టపడుతున్నారు. కాదు, దేవుడు ప్రణాళికని బట్టే వాళ్ళు ఏదైతే స్థాయిలో ఉన్నారో దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. వాళ్ళు లేకపోతే కప్పు కొడుతుంది. అర్థమైందా? ఇప్పుడు అందరూ డాక్టర్లు అయినారు అనుకోండి, కంపౌండర్ ఎవరు ఉంటారు? ప్రతి ఒక్కరు బిల్డర్ అయిపోయినారు అనుకో, మేస్త్రి ఎవరు ఉంటారు? కట్టేటోళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు లేకపోతే మేస్త్రితో పని ఉంటుందా? అర్థమైందా? ప్రతి ఒక్కటి కూడా దేవుడు నిర్మించిండు. అది పెద్ద స్థాయి కావచ్చు, చిన్నది కావచ్చు, బీదవాడి కావచ్చు, గొప్పవాడు కావచ్చు, అన్ని కూడా దేవుడు ఆయన ప్రణాళికను బట్టి ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది. ఎందుకంటే మన మంచికే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒకరిని హెచ్చించిందంటే అంటే దేవుడు దావీదుని హెచ్చించిందని బైబిల్లో రాసి ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజలైన ఇజ్రాయెల్ వాళ్ళ కోసం నన్ను దేవుడు ఎందుకు హెచ్చిస్తారంటే ఆయన జనాలని కాపాడుకోనికే. ఈ ఉదయకాలం ఏం చూసుకున్నామంటే, ఇంతకు ముందు చూసుకున్నాం కదా, పరలోకం ఒక నిజమైన స్థలం. దానికి ఆపోజిట్ ఏంది? నరకం. నరకము కూడా ఒక నిజమైన స్థలము. ఇట్స్ ఎ రియల్ ప్లేస్. ఇప్పుడు ఉంది, మనం మాట్లాడుతున్నాం కదా, ఇట్స్ ఎ రియల్ ప్లేస్. ఇప్పుడు కాలుతూ ఉన్న అగ్నితో నిండి ఉన్న స్థలము నిజంగా ఉంది. అది నిజంగా ఉంది. అది ఎక్కడుందంటే, ఇప్పుడు మీరు కూర్చున్నారా, ఈ భూమి ఉందా? ఈ భూమి కిందే ఉంది, మన కాళ్ళ కిందే ఉంది. ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఎక్కడెక్కడ వంగుతుందంటే పరలోకంలో, భూమిలో, భూమి కింద అంటే పాతాల్లో కూడా. అంటే నిజమైన ఇప్పుడు చెప్పాలంటే మనం మోకాలే కానీ కింద మోకాలు ఇచ్చినాం. కింద నరకములో మోకరించున్నారు ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఆత్మ కూడా. బహువేదనతో ప్రార్థనలు ఎక్కడ జరుగుతుందంటే నరకంలోనే. తెలుసా ఎందుకు వచ్చావో అని అంటారు. లేకపోతే ధనవంతుడు అన్నట్టు ఒక చుక్క నీళ్ళు అయ్యా అన్నట్టు. మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు స్వార్థ విన్నది ఎవరైనా పంపి ఎప్పుడు ప్రార్థన చేయని వాడు కూడా ప్రార్థన చేస్తారంటే ఏడా? నరకంలో. ఏదైనా పొద్దున నరకం గురించి ఏది భయం అవుతుందంటే వాతావరణం చల్లది కదా, కొంచెం వేడి తగ్గదండి. ఏంటంటే నరకంలోనే అతి వేదనతో ట్రూత్ఫుల్తో ప్రార్థన జరుగుతుంది తెలుసా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఆ ధనవంతుడు ఇంకా అదే కోరుకుంటాడు, ఒక చుక్క నీళ్ళు. నరకము ఒక నిజమైన ప్రదేశము. ఎవరైనా మైక్ తీసుకుంటే వాక్యాలు చదవచ్చు. అన్నగాని లేకపోతే మేడం చాలా జాగ్రత్తగా విండేది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనమందరం రక్షించబడ్డాం. రక్షించబడని వాళ్ళు లేకపోతే మన కుటుంబంలో ఉండొచ్చు, మన స్నేహితులే ఉండొచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఆ స్థలానికి చేరుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలా ఇప్పుడు ఈ క్షణం కళ్ళు మూస్తే. మామూలుగా నరకం అంటే ఆ నరకం ఉంది అంటే ఒక వర్డ్ ఒక పదం అని అనుకుంటాం. కానీ నరకం ఎంత ఘోరమైన ప్రదేశం అనేది బైబిల్ చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 32:22
వచ్చిన చదువు. నా కోపాన్ని రగులుకొనును పాతాళాగాధము వరకు దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతములను పునాదులను రవలపెట్టును. అగ్ని ఎందుకు కాలుతుంది అక్కడ? నరకంలో అగ్ని ఎందుకుందంటే దేవుని కోపం వల్ల వచ్చే అగ్ని. ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. దహించు అగ్ని అంటారు కదా తెలుగులో. దహించు అగ్ని ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఇప్పుడు నరకంలో ఉన్న అగ్ని ఏదో మన పొయ్యి మీద వెలిగించిన అగ్నితో సమానం కాదు, తెలుసా? ఏదో క్యాండిల్ వెలిగించిన మనకు కనిపిస్తుంది చూసినా, అలాంటి అగ్ని కాదు. ఈ అగ్ని ఎలాంటి అగ్ని అంటే కాలుతున్న నాశనం అయిపోని అగ్ని. ఇప్పుడు నేను ఇది గాలబెట్టాను అనుకోండి, ఇది ఆకులు ఏదైనా గాలబెట్టాను అనుకో, ప్లాస్టిక్వి, ఇది నాశనం అయిపోతుంది తెలుసా? ఇట్ విల్ గెట్ డిస్ట్రాయిడ్. నాశనం అనేది ఉంది దీనికి. చెక్కలను గాలబెట్టాను అనుకో, అదొక ఏమంటారు, యాష్, విభూతిగా ఏమంటారు, బూడిది అంటారా, బూడిది అయిపోతుంది కదా, దానికి నాశనం వచ్చినట్టు. కానీ ఆత్మకి నాశనం లేదంట. ఎందుకు లేదు? దహించు అగ్ని. అగ్ని ఎంత ఘోరమైనదంటే నువ్వు చచ్చిపోదామన్నా చావు రాదు, కానీ వేదన. ఇట్స్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. అండ్ హెల్ ఇస్ ఇటర్నల్. అది నిత్యము కాదు, ఎందుకంటే దేవుని ఉగ్రత నిత్యము ఉంది కాబట్టి. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి నమ్మని వాళ్ళైతే ఈ అగ్నితో వాళ్ళు ఒకరోజు కాలపడుతుంది. ఎప్పటికీ ఒకరోజు కాదు, చాలు. ఒకరోజు ఆరంభం అవుతుంది, అది నిత్యము కాల్తూనే ఉంటుంది. పురుగు చావదు. ఆమేన్. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూసి, శపింపబడిన వాళ్ళారా, విడిచి అపవాదికి వారి దోషలకును సిద్ధపరిచి సమర్పబడిన నిత్య అగ్ని. నరకము దేవుడు నీ కోసం నా కోసం చేయలేదు, మానవుల కోసం చేయలేదు. దేవుడు మైండ్ అది కానే కాదు. ఆయన ఎవరి కోసం చేసిందట? అక్కడ చూడండి, శాతాను వాడు ఆయన దూతల కట్ట. శాతాను వాడు దూతల కోసము. కొంతమంది ఈ మధ్యలో బోధ ఏమవుతుందంటే దేవుడు కొంతమంది మనుషులు సృష్టించాడు ఎందుకంటే నరకం లేని కదా. రాంగ్, దట్ ఇస్ అటర్లీ రాంగ్. ఇక్కడ క్లియర్ గా రాసింది దేవుడు ఎందుకు సృష్టించిందట? దూతలు మరి శాతానుగా మరి అన్న పడిపోయిన దూతలు అంటే మంచి దూతలు కాదు, పడిపోయిన దూతల కోసం దేవుడు దాన్ని నిర్మించింది. శాతాను వాళ్ళ దూతల కోసం అంటే ఒక పాయింట్ మీకు గుర్తుకొచ్చింది. బైబిల్లో దేవుడు ఎప్పుడైతే నరకాన్ని చేసిండో దాన్ని ఒక లిమిట్ ప్లేస్ లాగా చేసిండట. లిమిట్ అంటే అర్థంగా లిమిటెడ్ ప్లేస్, చిన్న స్థలంగా, అంటే ఉట్టి శాతాను ఇంకా వాళ్ళ దూతలు పట్టేంత ప్లేస్ గానే చేసిండు. కాకపోతే ఇప్పుడు నరకం అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ ఏమంటారు తెలుగులో? విస్తరిస్తుంది. నరకం విస్తరించడం విన్నారు ఎప్పుడైనా? బైబిల్ ఉంది. హెల్ హాస్ ఎన్లార్జ్డ్ హర్సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్. నిత్యము కాలుతుందంట. నిత్యము ఏదో 50-60 సంవత్సరాలు కాదు, మన జీవితంలో కాదు, లక్షల వేల కోట్ల సంవత్సరాలు కాలుతూనే ఉంటుంది. ఆగిపోదు. ఎందుకంటే దేవుని ఉగ్రత ఎప్పటికీ ఆగదు. ఆయన నిత్యుడు కాబట్టి ఆయన ఉగ్రత నిత్యమైనది. ఆయన నుంచి వచ్చిన దహించు అగ్ని కూడా నిత్యమైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29 నుంచి 30. ఈ కుడికాలు
కన్ను ఉమ్, నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ, దాని పెరికి ఉమ్, నీ యొద్ద నుండి పారవేయము. పారవేయి. ఉమ్, నీ దేహమంతయు ఉమ్, నరకములో ఉమ్, పడవేయబడకుండా ఉమ్, నీ అవయవములలో ఉమ్, ఒకటి ఉమ్, నశించుట ఉమ్, నీకు ప్రయోజనకరం కదా. ఉమ్, నీ కుడి చెయ్యి ఉమ్, నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఉమ్, దాన్ని నరికి ఉమ్, నీ యొద్ద నుండి పారవేయము. ఉమ్, నీ దేహమంతయు ఉమ్, నరకములో పడకుండా ఆ, నీ అవయములలో ఉమ్, ఒకటి నశించుట ఉమ్, నీకు ప్రయోజనకరం కదా. ఉమ్. దీన్ని బట్టి ఏమవుతుంది? నరకం ఎంత సీరియస్ ప్లేస్ అని యేసు ప్రభు చెప్తున్నాడు. నిజంగా కన్ను పీకేశాడు అంటలేదు. దాని మీనింగ్ ఏంటంటే నరకం ఎంత ఘోరమైన ప్రదేశం అంటే, ఒకవేళ నువ్వు నరకంలో పడితే, అంటే నీ కన్ను ద్వారా పాపం చేసి నువ్వు నరకంలో పడ్డావంటే, ఆ కన్ను నాకు లేకపోతే బాగుండేమో, మొత్తం దేహం పడ్డదని అనుకుంటావు. నీ చేతులతో చేసిన పాపం వల్ల నువ్వు నరకానికి పోయినావంటే, పిచ్చి చాటింగ్లు, పిచ్చి ఉన్నారు కదా యవనస్తులు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని. Do not waste your time. Girlfriend, boyfriend is a trap. It's a trap. Bible ఏమంటది? What does the Bible say? Husbands, sorry in English వచ్చేసిన, భర్తలారా భార్యని ప్రేమించుడి, భార్యలారా భర్తకి, గర్ల్ ఫ్రెండ్ రాలా బాయ్ ఫ్రెండ్కి లోపడమ్మా, బాయ్ ఫ్రెండ్ రాలా గర్ల్ ఫ్రెండ్కి. డోంట్ వేస్ట్ యువర్ టైం. శాతాను చేసిన రిలేషన్షిప్ అది, దేవుడు నిర్మించింది కాదు. చాలా మంది ఇవాళ ఈ మధ్యలో అడిగేది ఏంటంటే, నేను దేవుడు ప్రణాళికగా అనుకున్నాను భయ్యా, అమ్మాయి ఏది అమ్మాయి లేకపోతే అబ్బాయి విశ్వాసరాలి అని అనుకున్నాం, అట్లా మేము పెళ్లి చేసుకున్నాం అన్నట్టు. కొన్ని రోజులకి బాధ పెడుతుంది నేను, లేకపోతే బాధ పెడుతున్నాను. నిజంగా దేవుడు నిర్ణయిస్తే ఏముంటుంది తెలుసా? బైబిల్, అకార్డింగ్ టు బైబిల్, దేవుడు అంట వివాహాన్ని ఎలా చేసినట్టు ఘనంగా, ఏమన్నట్టు ఘనమైనది, అన్నిటికన్నా ఘనమైనది. గాడ్ విల్ నాట్ మెస్ అప్ విత్ మ్యారేజ్. దేవుడు జోక్యం చేసుకోడు మ్యారేజ్ విషయంలో. జోక్యం ఎప్పుడైతుందంటే నువ్వు దేవుని చిత్తం కాకుండా చేసుకోవడం. మీ పేరెంట్స్ ఒకవేళ మంచిగా ప్రార్థన చేసేవాళ్ళంటే వాళ్ళ త్రూ పెళ్లి చేసుకోండి. ఒకవేళ మీ పాస్టర్ గారు, మీ పేరెంట్స్ అంత ప్రార్థన పనులు కావాలంటే పాస్టర్ ద్వారా పోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ప్రార్థన పనులుగా ఉంటారో వాళ్ళు చూస్తే నీకు అర్థమవుతుంది. వాళ్ళ ద్వారా పోతేనే మంచిగా ఉంటుంది మ్యారేజ్, లేకపోతే బిస్కెట్. గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్లి చేసుకున్నాం అనుకో, అప్పుడు దేవుడి చిత్తం కాదు, నీ చిత్తం. అందంగా ఉన్నారని చెప్పేసి పెళ్లి చేసుకున్నాం అనుకో, అది ఎవరి చిత్తం? మన చిత్తం. దేవుడి చిత్తం అని చెప్పేసి లాస్ట్కి మన వాళ్ళ రిక్వైర్మెంట్స్. ఒక స్టోరీ చెప్తారు, నిజమైంది. మా ఫ్రెండ్ ఉన్నాడు, బాగుంటాడు, చాలా బాగుంటాడు, ఎత్తుకుంటాడు, అందంగా ఉంటాడు, సొంతం ఇల్లు ఉంది, మంచి జాబ్ ఉంది, అంతుంది. సంబంధం వచ్చింది, అంత కుదిరింది, చేసుకుందామని అనుకున్నారు. కానీ అమ్మాయి రిజెక్ట్ చేసి, ఎందుకు తెలుసా? డూప్లెక్స్ ఇల్లు లేదంట. మాకు డూప్లెక్స్ ఇల్లు ఉంది, ఆయన కూడా డూప్లెక్స్ ఇల్లే ఉండాలి, అలాంటి వాడినే చేసుకుంటాడు. దేవుడి చిత్తం చేసుకోమంటే చేసుకుంటలేదు. దేవుడి చిత్తం అంటారు. సడన్ గా మళ్ళీ వెళ్ళకి వచ్చి కారు ఉందా, బైక్ ఉందా, ఇంకేముంటుంది, క్యాష్ ఉందా, బాయ్స్ అయితే ఎంత బంగారం పెడుతుంది, ఎంత ల్యాండ్ ఉందో అమ్మాయికి. అప్పుడు నీ చిత్తం అది. ఎంతమందికి అర్థమైంది? నరకము ఒక నిజమైన స్థలము. నోటితో చేసింది, లేకపోతే మన కాళ్ళతో నడిచిన ప్రదేశం, కానీ అది మన పాపానికి వైపు నెట్టుతుందంటే మనకు కాలు లేకపోవడం మంచిదని అనుకుంటామంట. పాపపు మాటలు, పాపపు ఏది వింటున్నామంటే, పిచ్చి జోక్స్ ఉంటాయి కదా ఎవరు లేకపోయిన దానికి నవ్వుకోవడం, టైంపాస్ చేసుకోవడం కూడా పాపమే. నీ అవయవాలు ఏదైనా పాపానికి అప్పగించినప్పుడు, మనం ఒకవేళ దేవుని ఎరగకుండా పాప క్షమాపణ లేకుండా చనిపోతే, అప్పుడు వాళ్ళని ఏమనుకుంటారు తెలుసా?
నాకు ఆ చెప్పులు లేకపోతే బాగుండు, ఈ చేతులు లేకుంటే బాగుండు. నరకంలో అదే అనుకుంటారట యేసుప్రభు అన్న మాటలు. అంత సీరియస్ అయిన స్థలం. ఒక టెస్టిమనీ వింటున్నా, ఒక దర్శనం దేవుడు బిల్ వీస్ విన్నారా? బిల్ వీస్ వెరీ గుడ్ చూసిన ఒకటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది దేవుని గురించి. బాహుబలి విన్నారా? అందరూ స్మైల్ చేస్తున్నారు. సిగ్గుపడాలి మనం. దేవుని విషయాలు తెలుసుకోవాలి. లోకంతో స్నేహం, దేవుడితో వైరం. చివరి రోజుల్లో ఉన్నాము. ఇప్పుడు సీరియస్ అవ్వకపోతే ఇంకెప్పుడు సీరియస్ అవుతాం. బిల్ వీస్ అంటారని ఆయన దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి 29 కదా, 29 minutes 23 minutes ఇన్ హెల్, అంటే 23 minutes ఆయనకి హెల్ దర్శనం ఇచ్చిందట. దట్ ఇస్ ట్రూ. దర్శనాలు ఉన్నాయి. అంత దినంలో నేను వాళ్ళకి కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాను చెప్పిన దేవుడు. దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? హెల్ అంట, నరకంలో అంట ఊపిరి పీల్చుకోలేమంట. ఊపిరి పీల్చుకొని ప్రదర్శన ఎట్లుంటుందంటే అట్లుంటుందంట ఆయన చెప్పిన మాట. అందుకే ధనవంతుడు ఒక నీళ్ళు కోరుకునేమో, చుక్క నీళ్ళు. హెల్ ఈజ్ అ రియల్ ప్లేస్. లాజరస్ తెలుసు కదా, ఇంకా ధనవంతుడు. అంకెల్ అన్నాడు కదా, ధనవంతుడు అంటే ఈ లోక సంబంధమైన ధనం ఏదైనా. అంటే ధనవంతులు నరకానికి వెళ్ళిపోతారు కాదు. అంతే మీనింగ్. కొంతమంది తప్పుడు ఏమనుకుంటుంటే ధనం ఎక్కువ ఉంటే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేసినట్ట. ధనం ఎక్కువ ఉంటే దేవుడు ఆశీర్వాదం కాదు. డు నాట్ బి ఫూల్డ్. బైబిల్లో వార్నింగ్ పదే పదే మీరు జేమ్స్ చదివినా, వేరే బుక్స్ చదివినా, తిమోతి చదివినా, ధనవంతులారా జాగ్రత్తగా ఉండండి. అంటే నీ మనసు ధనం వైపు వెళ్ళిపోతుందేమో అని దేవుడి భయం. అంటే ధనం కలిగి కూడా పాపం కాదు. కానీ చదువు లూకా సువార్త 16వ అధ్యాయము అక్కడ కనిపిస్తున్నాం. 19 నుంచి 31 వచనాలు చదవండి. మైక్లో చదవాలి, వినండి, బాగా వినండి. ఇది నిజమైన ఏది సంభాషణ జరిగిన విషయాలు అన్నమాట. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదారంగు బట్టలను, మెల్లగా చదవాలి కొంచెం. అతడు ఉదారంగు బట్టలను, సన్నపు నారం వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము సుఖపడ్డాడట. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అయితే అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుగోబడెను. ధనవంతుడు కూడా చనిపోతాడట. పాతి పెట్టబడెను. ఎప్పుడు అనుకోదు, ఒక 1 minute కదా, ఎప్పుడు అనుకోదు. ఒక చావుకు పోయినప్పుడు అరే వాళ్ళు చచ్చిపోయారని అనుకోద్దు. చావు నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నట. మనం కూడా ఒకరోజు చనిపోతాము. ఒక బిందువు ఇంటికి పోవుడు కన్నా చాలా మంది చావులో పోరు. ఏమనుకుంటున్నాడు, ఏ దరిద్రం చూసుకుంటుందో అంట. చావు పోనే వెంటనే కాలు చేతులు కలుపుకుంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? చావు ఇంటికి పోవడం ఏంటంట, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, మేలు. చావు ఇంటికి పోవడం మేలు అన్నాడు యేసు ప్రభు. ఒక పెళ్లి విందు భోజనం పోవడం కన్నా చావుకు పోవడం మేలు. చావు చాలా మంది వస్తారా, పెళ్లికి మాత్రం వేలు వచ్చేస్తుంది. అంటే శుభకార్యము మనకు శుభం జరుగుతుంది అనుకుంటారు మన ఇండియాలో. చావు పోతే భయం చాలా మంది. కానీ దేవుడు అన్న మాట ఏం తెలుసా? చదువు మరి. కొంతమంది ఎట్లా ముఖం చూస్తారంటే ఇది అన్న చెప్తున్నట్టు సొంతంగా. ఎక్లీసియాస్టిస్ ఏమంటారు? ప్రసంగి. ఓకే, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 7 verse 2 నుంచి చదవండి. 2 అన్నా 2 ఐ థింక్ తెలుగులో 3 ఉంటుందేమో అనుకున్నా. 2 and 3 చదవండి.
ప్రసంగి 7వ అధ్యాయము 2వ వచనము నుంచి 3వ వచనము. విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణం అందరికీ వచ్చును, మరణం అందరికి వస్తుందట. కనుక బ్రతుకు వారు దానిని మనసులో పెట్టుదురు. బ్రతుకుని వారు అంటే మనం చావును చూసి మనము చూసేవాళ్ళు మనసులో పెట్టుకోవాలంట. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. చాలే ఇక్కడ దాకా చాలు. ఇప్పుడు మనము చావుకి పోయినప్పుడు ఆ చావు చూసినప్పుడు మనం మనసులో పెట్టుకోవాలంటే, ఎందుకంటే ఒక రోజు నేను కూడా చావబోతున్నా, కళ్ళు మూయబోతున్నా. ప్రతి మనిషికి ఇప్పుడు మనం కూర్చున్న మీరని కానీ నేనని కానీ చచ్చిపోతాం. ఈ లోకం విడిచి పోవాల్సిందే. నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత పెద్ద ధనవంతుడు అయినా, ఎంత పెద్ద చదువుకున్నవాడైనా, తెలివి ఉన్నా తెలివి లేకపోయినా అందరం కూడా చచ్చిపోతాం ఒక రోజు. చావు ఇంటికి పోవడం మేలంట. భారతదేశంలో ఉండదు. చావు పోగానే కాలు చేతులు కడుక్కుంటారు. ఏమో నాశనం వచ్చినట్టే, ఏమంటారు కానీ దరిద్రం వచ్చినట్టే, కీడు అంటారా. కానీ దేవుని దృష్టిలో చూసినావా, అది మేలంట. ఎందుకంటే నువ్వు అది మనసులో తీసుకొని అప్పుడైనా దేవునికి ఏది మొర పెడతామని, దేవుని వెతుకుతామని. చదువు ఇది లూకా సువార్త. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ, బాధలు ఉంటాయి పాతాళంలో. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. నీళ్ళంట ఆయన వేలతో ముంచేందుకు బాటిల్ నిండా నీళ్ళు గడగడ తాగిస్తాం మనం ఫ్రిడ్జ్ తీసుకొని. ఆడ నరకంలో ఆ చిన్న ఏమంటారు, నీటి చుక్క, చిటిక నీళ్ళు అంటారా, ఆ నీళ్ళు చుక్క వ్యాలీ తెలిసినాయి. పొద్దున్న నీళ్ళు తాగొచ్చారు. ఎంతమంది నీళ్ళు తాగొచ్చారు? చుక్క నీళ్ళు కన్నా ఎక్కువ తాగారా తక్కువ తాగారా? ఇప్పుడు దాకా ఎన్ని ట్యాంకర్లు తాగారు జీవితం మొత్తం. కృతజ్ఞత ఉండాలి దేవుడికి, ఈ చెల్లించాలి. చూడండి, ఆయన ఒక్క చుక్క కోసమంట ఇప్పుడు కూడా. అదేదో అది స్టోరీ కాదు, నిజమైన సంగతులు యేసుప్రభు చెప్తున్నాడు. నరకం నుంచి కన్నా ఒక చుక్క నీళ్ళు కావాలా ప్లీజ్ అని చెప్పి ఏడుస్తున్నాను. గ్లాసులు తాగేస్తాం, బాటిల్ తాగేస్తాం. కృతజ్ఞత చెప్తామా మనం? ఇవాళ నుంచి చెప్తా అని వాళ్ళు ఉన్నారా? ఒక్కొక్క చుక్క తాగుతుంటే చెప్పాలి, థ్యాంక్ యూ జీసస్ ఈ నీళ్ళు ఇచ్చినందుకు. తెలుసా, నిజంగా పరలోకం పోయినాక మనకు అర్థమవుతుంది, అబ్బా దేవుడు ఎంత పట్టించుకుని నేనేమో పిచ్చర్లకు ఏడ్చుకుంటూ కూర్చున్నా అనుకుంటాం. చెప్పండి. నీళ్ళలో ముంచి ఏ వర్షం 24 రైట్. తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో ఇక్కడ తెలుగులో చాలా చిన్నగా రాశారు కానీ, చిన్న మీనింగ్తో రాశారు కానీ, ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఐఎమ్ బర్నింగ్ ఇన్ దిస్ ఫ్లేమ్స్. ఫ్లేమ్స్ అంటే ఒక అగ్ని కన్నా చాలా ఉన్నట్టు ఇంగ్లీష్ అట్లా రాసింది. ఫ్లేమ్స్ ప్లూరల్, సింగులర్ కాదు. అగ్ని కాదు, అగ్నిలు అన్నట్టు. మన తెలుగులో అది కరెక్ట్ కాదు. జ్వాలలు అంటే అదేనా? ఓకే వెరీ గుడ్, రైట్. అగ్ని మాత్రమే కాదు కానీ అగ్ని జ్వాలలు అంటే అనేక అగ్ని ఉన్నట్టు. కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకుని, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటబోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును నీకును మధ్య మహా అగాధము
చెప్పాను. ఉమ్. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అబ్బా, గుర్తుకొచ్చింది ఇప్పుడు. 5 సహోదరులు గుర్తుకొచ్చింది. ప్రార్థన చేస్తుంది. వారిని ఈ వేదనకరమైన స్థలంలో ఇక రాకుండా ప్రార్థన చేస్తుంది అక్కడ. వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని. సువార్త పని చేయాలంటే ఇప్పుడు అక్కడి నుంచి చెప్తుంది, సువార్త పని చేయాలని పంపి. 5 సహోదరులు ఉన్నారు. సువార్త పని అంటే చాలా మందికి చిన్న చూపు, స్టేజ్లే కావాలి అందరికి. కానీ అక్కడ ఏం కోరుకుంటుందంట, ఎవరైనా పంపి. నాకు 5 మంది ఎవరున్నారంట, సహోదరులు ఉన్నారా మీలో? ఎవరైనా పంపిస్తున్నారా? ధనవంతులు ఉండొచ్చు, ఇక్కడ జ్ఞానులు ఉండొచ్చు, నిన్ను చూసి 10 మంది రావచ్చు. కానీ నువ్వు ఎప్పుడైనా వాళ్ళని సువార్తకు పంపించినావా? నీ ధనముతో నీ సువార్తకు పంపించినావా? నీ తెలివితో నువ్వు వాళ్ళని సువార్తకు పంపించిన సువార్త పనిలో మీరు వెతుకుతున్నారా, నాటుతున్నారా? మీరే ఎప్పుడైనా సువార్త చేసిరా? ఆ ధనవంతుడు కోరుకునేది ఇప్పుడు ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పాలంట. రోడ్డు మీద ఎంతో మంది నశించిపోతున్నారు, చెప్తున్నారా లేదా? మీ ఇంటి పక్కన ఉన్నారు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు స్నేహితులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇప్పుడు నాకు సువార్త చెప్పకుండా. అలాంటి ప్రదేశం పోవాలని ఇష్టమా మీ స్నేహితులు, మీ ఇంట్లో? అక్కడ అతను ఏం చేస్తుందంట, ప్రేయర్ చేస్తుంది, పంపి అని. భూమిలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు. భూమిలో ఉన్నప్పుడు అంట సువార్త పని కోసం పట్టించుకోలేదు. ఆత్మలు పోతున్నాయి, అమ్మా అన్న చెప్తే సిగ్గు అనిపిస్తుంది, ఎవరేమనుకుంటారు, నరకంలో పోయినాక ఎవరేమనుకుంటారు, ఏముండదు అప్పుడు. చెప్పు, ఏ వర్షం ఇప్పుడు? 26. అంతేకాదు ఇక్కడ నుండి మీ యొద్దకు దాటబోరు వారు దాటిపోవాలనుకుంటున్నట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలనుకుంటున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారిని ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుడుగా నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు. మృతులలో నుండి వారి యొద్దకు వెళ్ళిన ఎడ్ల వారు మారు మనసు పొందుదురని చెప్పి. మృతులో నుంచి అంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తే ఒక పెద్ద అద్భుతం అనుకొని దాన్ని నమ్మి వారు మనసు పొందుతారు. ఆయన పంపి అంటాడు, ఎవరిని? నాజరు. అట్లా నిజంగా పంపించిండు దేవుడు. ఎవరిని? అక్కడ కాదు, ఎవరిని పంపించిండు? యేసు ప్రభు. ఆ ప్రార్థన ఏదైతే చెప్పిన మృతుల నుంచి ఒక లేచి చెప్తే చాలా మంది నమ్ముతారయ్యా అంటే, యేసు ప్రభు మృతుల నుంచి లేచి చెప్పినా చాలా మంది నమ్ముతలేరు. మనం నమ్మని అనుకోండి, నమ్మని వారి గురించి చెప్తున్నాం. ఇక్కడ ఏం తెలుసా, ధనవంతుడు ఆయన ధనం బట్టి ఆయన నరకానికి పోలేదు. అక్కడ ఏమని రాసిందంటే, ఆయన పితరులు చెప్పే మెసేజ్ అతను నమ్మలేదు కాబట్టి అక్కడ పోయిండు. అదే అంటున్నాడు, వాళ్ళు పోయి చెప్తే వాళ్ళు నమ్ముతారు, అంటే రాజులు పోయి చెప్తే నమ్ముతారు, వాళ్ళు ఇక్కడ రాకుండా నమ్ముతారు. అంటే ఇతను నమ్మలేదు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. లాజరు నమ్మిండు కాబట్టి అబ్రహాం భుజము, అంటే ఏమంటారు తెలుగులో? అబ్రహాం రొమ్ము భుజం, ఇంగ్లీష్ భుజం అంటారు. పాతాళం ఎట్లుండే తెలుసా? యేసు ప్రభు మృతుల నుంచి లేవకుండా, అంటే పునరుద్ధానం రాకుండా, రిజరెక్షన్ రాకముందు పాతాలు ఇంకా హేదీస్ అంటే అబ్రహాం భుజం, పారడైస్ ఒకటే కింద ఉండే. వాళ్ళు కాలుతూ ఉంటారు, వీళ్ళేమో పీస్లో ఉంటారు అనమాట. ఈ మాట ఎట్లా అంటామంటే బైబిల్ చెప్తున్నాను, నాకు అనిపిస్తుందంట. యేసు ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో ఈ పారడైస్ అనే ప్లేస్ యేసు ప్రభుతో పాటు పైకంటే అక్కడ ఉన్న జనాలు, అంటే అబ్రహాంతో పాటు ఉన్న యేసు ప్రభు కన్నా ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆడుండే. యేసు ప్రభు ఎప్పుడైతే లేచాడో తిరిగి
ఆయనతో పాటు చాలా మంది లేచిన బైబిల్ చెప్తుంది తెలుసా? ఏమంటారు? ఓకే, వాట్ ఇస్ అండి చెరువు? చాలా మంది మృతులు వాళ్ళ గ్రేవ్స్ నుంచి, వాళ్ళ సమాధుల నుంచి లేచినట్టుగా మనం చూస్తున్నాం తెలుసా? విన్నారా అది? వాళ్ళు లేచినట్టు ఏడు నుంచి లేచినట్టే వాళ్ళందరూ కూడా అబ్రహాం భుజం నుంచి ఉండరు, లేచి పరలోకానికి అంటే ప్యారడైస్ గాట్ షిఫ్టెడ్ టు హెవెన్, అప్ పైన. అందుకే పౌలు ఏమన్నా తెలుసా? నేను మూడో ఆకాశముకు పరదేశకు పొరుగొయబడ్డాను. ప్యారడైజ్ వాస్ షిఫ్టెడ్ టు హెవెన్. ఇది ముందు మీకు ఇంకా తెలుసు. ఎందుకంటే ఇదే కాదు, జోసిఫస్ అనే వ్యక్తి మొదటి శతాబ్దం అయిన ఒక హిస్టోరియన్, ఏమంటారు హిస్టోరియన్? చరిత్రకారుడు. ఆయన ఒక యూదుడు. వాళ్ళ నాన్న ఎవరంటే ఒక యూదుడు. ఆయన యాజకుల ఫ్యామిలీ నుంచి పుట్టినవాడు. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన వార్నింగ్ లెటర్స్ పంపించాడు. లెటర్స్ అంటారు, మళ్ళీ దాన్ని ఏమంటారు మనకు తెలియదు. కానీ అప్పట్లో నరకం ఇట్లుంటుందని చెప్పేసి గ్రీకులకు రాస్తూ అక్కడ అతను కూడా ఇదే లైన్స్ చెప్తుంటాడు. ఒకప్పుడు హెల్ ఇంకా అబ్రహాం భుజం ఒకటే ప్రదేశంలో ఉండే, వాళ్ళు కాలుతా ఉన్నారు, వీళ్ళేమో నిత్యము పీస్ అంటే కదా సమాధానంతో ఉన్నారట. చూద్దాం. ఈ మధ్యకాలంలో రీసెంట్ రీసెర్చ్ తెలుసా? మేబీ 1-2 years అనుకుంటాం, 2-3 years కిందనే సైంటిస్ట్ ఒకటి కనుక్కున్నాం. సైంటిస్ట్ అంటారు కదా, సైంటిస్ట్ ఏమంటారు? శాస్త్రవేత్తలు ఏమంటారు? శాస్త్రవేత్తలు వాళ్ళు. ఈ సైంటిస్ట్ ఏం కనుక్కున్నారు తెలుసా? ఆమె క్రైస్తవులని చెప్తున్నారు, కానీ నాకు తెలియదు, నేను కరెక్ట్ రీసెర్చ్ చేయలేదు. కానీ ఇవన్నీ విన్నా వీడియోస్ ఉన్నాయి, దాని గురించి ప్రెజెంటేషన్ కూడా. వాళ్ళు ఏమన్నా తెలుసా? సైంటిస్ట్ అంట దాని భూమి కింద ఒక లోకం ఉన్నది. ఆ లోకం పేరు వాళ్ళు ఏమన్నా తెలుసా? పాతాళలోక్. అది చూడు, పాతాళలోక్ అని పేరు పెట్టేసారు. వాళ్ళు బైబిల్ చదవరు కానీ పాతాలు అని చెప్పేసారు. భూమి కింద అంట ఘోరమైన అగ్ని కాలుతూ ఉంది. మధ్యలో భూమధ్యలో బైబిల్ అదంటే భూమధ్యలోనే నరకం ఉంది. ఘోరమైన అగ్ని ఉందంట. ఆ అగ్ని నిత్యము కాల్చును అగ్ని అని ఎప్పటి నుంచో కాలే అగ్ని. అలా అన్ని అగ్ని వల్లే కాదు. సైబేరియా, ఇది కూడా చూడండి. సైబేరియా 1987-6 తెలియదు కానీ సైబేరియాలో ఎస్ లాంగ్ టైం బ్యాక్ సైబేరియాలో సైంటిస్టులు తవ్వేది తెలుసా? ఇప్పుడు కూడా ఆ హోల్ ఉంది. తవ్వి ఒక స్పెషల్ మైక్రోఫోన్ని లోపల పంపించారు. ముందే చెప్పు. పంపించినప్పుడు వాళ్ళు కొన్ని సెకండ్స్ ఆ సౌండ్ని రికార్డ్ చేశారట. లోపల ఉన్న ఏది సౌండ్ అని ఆ మైక్రోఫోన్ లోపల పంపి కొన్ని సెకండ్స్లోనే కాలిపోయింది మైక్రోఫోన్. ఎందుకంటే అంత ఘోరమైన అగ్ని, ఫైర్ ప్రూఫ్ అయినా కాలిపోయింది. అప్పుడు వాళ్ళు కొన్ని సెకండ్స్ దాన్ని రికార్డింగ్ తీసుకున్నప్పుడు లోపల కేకలు వినిపిస్తున్నాయి అంట. ఆ మధ్యలో భూభాగంలో కేకలు వినిపిస్తున్నాయి. ఇవంతా ఉంది ఇంటర్నెట్లో. ఇట్స్ నాట్ ఎ జోక్. కొంతమంది ఆ తప్పు తిప్ప అంటారు కానీ శాతాన్ని చెప్తుంది అది తప్ప, ఎందుకంటే నమ్మదు కదా. కానీ బైబిల్ అంటుంది కదా, అగ్ని ఆరుడు పురుగు చావదు పళ్ళు కోరుకుంటా. అదే వినిపించింది వాళ్ళకి. దీని ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయుర్వేన్ అనే ఆమె సైంటిస్ట్ జెసికా ఐర్విన్. జెసికా ఐర్విన్ మీరు చూడండి, మీకు తెలుసు. ఆమె ఇంటర్వ్యూలో మొత్తం ఒక ప్రెజెంటేషన్ చూపిస్తారు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. ఈ ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, ఇవేమి చేయదు
పాతాళం కంటే లోతుగా ఉన్నది. దీని మీనింగ్ ఏది? మళ్ళీ చదివి నాకు దాని గురించి చెప్పండి. మీనింగ్ ఏమంటున్నారు? అది ఆకాశ వీధి, అంత ఉన్నతమైనది. నీవేం చేయవు, పాతాళం కంటే లోతుగా ఉన్నది. నీవేం చేయదు. దాని మీనింగ్ ఏం తెలుసా? స్వర్గం ఎంతైతే ఎత్తుగా ఉన్నదో అంతే లోతుగా నరకం ఉందట, పాతం. బా, మనము కొలతలు చేయొచ్చు అంటే అంత ఘోరమైన ప్లేస్ అది, ప్రదేశం. నేను ఇంతకుముందు చెప్పిన దేవుడు యాక్చువల్లీ నరకాన్ని చాలా మంది పోవాలని చెప్పి నిర్మించాలి. ఎవరి కోసం నిర్మించబడ్డది? సాతాను ఆయన దూతల కోసం. కానీ అది ఎక్స్పాండ్ అంటే విస్తరిస్తుంది అంటే చాలా మంది పోతూ ఉన్నారు, చాలా మంది మింగేస్తుందంట. ఎందుకంటే దేవుడు అనుకోలేదు, కానీ మనుషులు వెళ్తున్నారు. చదువు యెషయా గ్రంథంలో రాసి 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనం. డైరెక్ట్ అది కనిపిస్తలేదా? కనిపిస్తలేదా? అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుందట. అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, దోష చేయువారును, రక్షించువారును పడిపోవుదురు. ఇంకా అల్పులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠుల సూపు తగ్గును. సైన్యములకు అధిపతి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. పరిమితం లేకుండా ఎక్స్పాండ్ అయితేనే ఉందంట. అంటే ఎంతో మంది పోతూనే ఉన్నారు. హెల్ హ్యాస్ ఎన్లార్జ్డ్ ఇట్సెల్ఫ్. దాని ప్లేస్ అదే పెద్దగా తెచ్చుకుంటుందంట. గనులను అంటే బాగా సీఎంలు పిఎంలు కూడా ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభు లోకానుసారంగా వాళ్ళు గొప్పవాళ్ళు అనబడిన అక్కలు ఎవరు ఇంతకుముందు లోకానుసారంగా వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ పాతాళిక అట్లా ఉండదు, గొప్ప ఇప్ప ఏముండదు, అందరినీ గుంజేసుకున్నారు. సామాన్యులను, దోష చేయువారును, దర్శించువారును పడిపోదురు. అల్పులు అడగత్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠులు ఎంత పెద్ద తోపైనా అడగబడుతున్నాడు. అందుకే యేసు ప్రభువు నోటితో ఎవరెవరు ఒప్పుకుంటారంటే ఎక్కడెక్కడ ఒప్పుకుంటారట? మోకాలు ఎక్కడెక్కడ ఇస్తారట? ఆకాశంలో అంటే పరలోకంలోను, భూమిలోను, ఇంకా భూమి కింద కూడా అంటే పాతాల్లో కూడా తగ్గించబడ్డారు. ఆటోమేటిక్ యేసు ప్రభు చూడాలని ఎట్లుంటుందో తెలుసా? మనం చాలా మంది యేసు ప్రభు చాలా లైట్ తీసుకుంటాం, కానీ ఆయన ఏమంటారు గ్లోరీతోని, మహిమతోని, మొత్తం ఫుల్ గ్లోరీతో వస్తే మన కాళ్ళు ఆడమంటే ఆటోమేటిక్ పడిపోతాయి. నోరు రాదు, మన స్తుతించాలని కూడా ఆయన అనుగ్రహిస్తూనే వస్తుంది. ఆటోమేటిక్ మన మోకాలు పడిపోతాయి. యేసుప్రభుని బంధించినప్పుడు అది వచ్చినప్పుడు నేనే అనేది వాళ్ళు పడిపోయి తెలుసా? అది ఒక సెకండ్ గ్లోరీ అనేది వాళ్ళకి రిలీజ్ చేసిన మాట తెలుసా? ఆ సందర్భం తెలుసా బైబిల్లో? ఆయనను బంధించి నీకు వచ్చినప్పుడు నేనే అనేది పడిపోయారు అందరు తెలుసా? మొత్తము ఏమంటారు సోల్జర్స్ అందరూ పడిపోయారు. ఎందుకు పడిపోయారు? ఆ ఒక్క సెకండ్ కోసం నేనే అనే ఒక పెద్ద స్టేట్మెంట్. దేవుడు నేనే, ఐ యామ్ ఇస్ అ బిగ్ స్టేట్మెంట్. దేవుడి పేరు నేనే అనేది తప్పనమాట. ఎందుకంటే ఆయన మహిమ ముందు ఎవరు నిల్చోలేరు. పడిపోతాయి, మన అవయవాలు అన్నీ కూడా పడిపోతాయి. లెవెల్ పక్షవాతం వచ్చినట్టు. సామెతలు 27 నుంచి 20. పాతాళమునకును కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. పాతాలకు తృప్తి లేదంట. నరులకి ఎట్లయితే తృప్తి ఉండదో
ఏదైనా చూడగానే నాకు అది కావాలి. అమ్మాయిలు జాగ్రత్త, నెల నెల రాగానే షాపింగ్ చేసినాం అనుకో, నీ కళ్ళకి ఏం లేదు, తృప్తి లేదు. మా చుట్టాల్లో పండగ వస్తే 10,000 చీర కడతారు. నాకేం తెచ్చినావు అని అన్నావు అనుకో, నీకేం లేదు, తృప్తి లేదు. మా మామ వాళ్ళు పెద్దలు కట్టుకుని నువ్వేం కట్టుకున్నావు నాకు అని అన్నావు అనుకో, మీ భర్తని ఏం లేదు. మా అన్న వాళ్ళ పిల్లలు పెద్ద స్కూల్లో చదువుకున్నారు, నువ్వేం చదివించినావు అన్నావు అనుకో, ఏం లేదు. మా ఫ్రెండ్స్ దగ్గర ఐఫోన్ ఉంది, మమ్మీ డాడీ నువ్వు నాకేం ఇచ్చినావు అన్నావు అనుకో, ఏంది, పాతాలు కూడా తృప్తి లేదన్న. తృప్తి లేదు, వాళ్ళందరినీ గుంజుకుంటేది. జాగ్రత్త. నిజంగా తృప్తి కలిగి జీవించాలి. ఆ యేసుప్రభుకి ఏముండే ఇక్కడ? యేసుప్రభుకి ఏముండే? భూమి మీద ఏం లేదంట. తల వాచుకొని కూడా సంపాదించుకోలేనా? ఆయన సంపాదన ఒకటే, ఆత్మను. భర్తలకు ఉంటుంది. ఉన్న భార్యను వదిలేసి పక్కన వాళ్ళని చూస్తారంట, పక్కన అమ్మాయిని చూస్తారంట. ఆ భార్యతో మాట్లాడి ఇక అందరితో మంచిగా మాట్లాడి ఈ అనుకుంటా మొత్తం కాలనీ అంతా ఈ అమ్మాయిని చూసుకొని నవ్వుకుంటూ మాట్లాడతారు. ఇంటికి రాగానే కోపిసి ఏం లేదు, తృప్తి లేదు. నీ భార్య కోసం ప్రాణం పెట్టాలని బైబిల్ ఉంటుంది. ఏమంటది? క్రీస్తు యేసు ఎలా అయితే ఆయన సంఘం కోసం ప్రాణం పెట్టిందో, నీ భార్య కోసం ప్రాణాలు పెట్టాలి. ఇప్పుడు అంత చెప్పానని చెప్పి ఇంటికి పోయి ఆయన కోసం ప్రాణాలు పెట్టు అని చెప్పాము, తీసి పెట్టని చెప్పాము. అది కాదు దాని మీనింగ్. ప్రాణాలు ఇచ్చేంత ప్రేమించాలి. నీ ప్రాణం అడ్డు పెట్టి మరి ప్రేమించాలి. తృప్తి లేని జీవితం ఏంటంట? నరకంతో సమానం. నరకంగా తృప్తి ఉన్నదంట నరకానికి కూడా. ఎంత తక్కువ మంది ఇంకా కావాలి నాకు అంటుంది ఆత్మ. మత్తయి సువార్త 8:12. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుతున్నాను. ఏడుపును పండ్లు కొరుకుడు. పళ్ళు కొరుకున్నా ఎప్పుడైనా అంత వేదన వచ్చింది ఎప్పుడైనా ఇక్కడ నీ జీవితంలో? ఇప్పుడు దాకా పండ్లు కొరుకునేంత వేదన ఉందేనా? యేసుప్రభు నమ్మకపోతే వస్తుంది. యేసుప్రభు నేను నమ్ముకోవాలి. ఏదో యేసుప్రభుని నమ్ముకునే నాకు అది వస్తుంది ఇది వస్తుంది నమ్ముకున్నావు అనుకో, నీకు కూడా పళ్ళు కొరకడం కాదు. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఎవరు లేదు. అవునా? బైబిల్ మొత్తం అదే. ఆయన మహిమ ఎవరితోనూ పంచుకోడు. నీ భార్య కన్నా భర్త కన్నా నువ్వు ఎక్కువ దేవుడిని నమ్మినావు అనుకో, ఒకవేళ నీ ఇంటికి పోయినాక మీ భర్త అన్నాడు ఓకే చర్చ్ అయింది అటు పోయేసొద్దాం, దేవుడికి నచ్చని పనులు, లేకపోతే కొంతమంది ఉంటారు ఉట్టిగానే అన్నిలో గుడి లెక్క అక్కడిక్కడ తిరిగేసొద్దాం, టైంపాస్ చూసొద్దాం అన్నావు అనుకో, నువ్వు నీ దేవుడి కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించినావు? నీ భర్తను లేకపోతే నీ భార్యని ప్రేమించినావు. అందుకే దేవుడు అంటుండు, నీ భర్త కన్నా భార్య కన్నా నువ్వు నన్ను ప్రేమించలేదనుకో నాకు అర్హుని కాదు. ఒకవేళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు సేవ్ అయ్యి తల్లిదండ్రులు దేవుళ్ళు లేరనుకో, ఇప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్నాడు, నువ్వు తినరా మా ప్రసాదం తినరా అంటే నువ్వు నో అని చెప్పాలి. పర్లేదు నేను తల్లిదండ్రులకి లోపడుతున్నావు అనుకో, అప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు? ఆ పాయింటే యేసుప్రభు అంటున్నావు, నాకన్నా తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమించడం అనుకో నాకు అర్హుని కాదు. అంటే తల్లిదండ్రులు ప్రేమించొద్దని అంటలే, ఒక లైన్ ఉంటుంది. దేవుడా ఈ లోకస్తులా అంటే దేవుడు అన్నాడు, అప్పుడు నువ్వు దేవుని ఎక్కువ ప్రేమించినావు. ఫస్ట్ లైన్ మళ్ళీ చదవండి. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. చీకటిలో చీకటి, నరకము చీకటిగా ఉండదు. చీకటి అంటే ఏదో మన ఇంట్లో కరెంటు పోతే చీకటి, ఆ చీకటి కాదు తెలుసా? బైబిల్ ఏమంటారు? చిక్కటి చీకటి. చిక్కటి, వెరీ నైస్. చిక్కటి, థిక్ డార్క్నెస్ అని ఉంటుంది బైబిల్లో. ఐగుప్తులో చీకటి ఉంది తెలుసా?
తెగలు వచ్చినప్పుడు వల్ల చీకటి ఒక తెగ కూడా ఉంది తెలుసా. ఆ చీకటి అంట వాళ్ళు ముట్టుకున్నారంట. ఇప్పుడు దీన్ని ముట్టుకుంటున్నారా? చీకటి ముట్టుకున్నారంటే ఊహించుకో, ఏమంటే స్పర్శ కలిగే చీకటి అంటే దాని మీనింగ్ ఏం తెలుసా? ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, కళ్ళు మూసుకున్నా నీకు పక్కన ఉన్నదో తెలుసు, నరకంలో పక్కన ఎవరు ఉండదో తెలియదు, నీకు మొత్తం చీకటి అంటే నీకు గుర్తింపు ఉండదు. ఎంత అందగాడైనా నేను చూసే వాళ్ళు ఎవరు ఉండదు. అందం అనేది వెళ్ళిపోతాడు, జాగ్రత్తగా ఉండదు. తెల్లగా ఉన్నామని చెప్పి ఇంకొని నల్లగా ఉన్నాం అనుకో, నన్నే అన్నారు అనుకో ఎవరైనా, జాగ్రత్త. నేను చాలా అందగాన్ని, నేను చాలా టాలెంటెడ్, అక్కడ టాలెంటెడ్ కూడా చూడరు దేవుడు. నేను వాడితే అందరూ గూస్ బంప్స్ రావాల్సింది అనుకున్నావు అనుకో, నరకంలో పాడడం ఉన్నది కదా, నేను గుర్తించే వాళ్ళే ఉండదు, గుర్తింపు ఉండదు నరకంలో. ఇక్కడనే హెచ్చించబడడం అంతా కూడా లోకంలో స్టైల్ కొడతారు, కానీ నరకంలో నువ్వు ఒకరిని చూడలేడు, నువ్వు ఒకరిని చూడలేవు. ఐగుప్తు దేశం మీద ఇది ఎక్కడ యోబు గ్రంథము 17:16. దూరిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డుకొమ్మల యొద్దకు దిగుచున్నది. మళ్ళీ చదవండి. దూరిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డుకొమ్మల యొద్దకు అడ్డు కమ్మలు అని ఉంది కదా, యాక్చువల్ దాని మీనింగ్ ఏంటంటే, దాని మీనింగ్ ఏం చెప్పండి తెలుగులో, మంచి తెలుగు. ఇంగ్లీష్ ఏముంటుంది తెలుసా? బాస్, లేకపోతే గేట్ ఉంటుందా? ఇప్పుడు మనకు మామూలుగా చర్చ్ ఉంటుందా? చర్చ్ దానికి గ్రిల్స్ ఉంటాయి కదా, గేట్కి రాడ్స్ ఉంటాయి, అలాంటి రాడ్స్ నరకంలో ఉంటుంది కదా తెలుసా. నరకంలో ప్రిజన్ అంటారు కదా. దానికన్నా ముందు మనం చీకటి గురించి చూద్దాము. మర్చిపోయినా ఈ వాక్యం నేను ఎక్సడస్ నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనము. ఐగుప్తు దేశమందు చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనింది. మోషే ఆకాశం వైపు తన చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశమందు 3 దినములు గాఢాంధకారమై 3 దినములు ఒకరినొకరు కనుగొనలేదు. అది ఇవంతా ఏంటంటే ఒక ఫ్యూచర్ చూపిస్తుంది దేవుడు. ఇజ్రాయెల్కు బాగుంది, వెలుగుంది, వాళ్ళకి నెమ్మది ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే భూమి మీదనే నరకము స్వర్గం ఎలా ఉంటుందో చూపిస్తుంది దేవుడు. ఏం చీకటి అన్నదల్లా చిక్కటి చీకటి. యాక్చువల్ ఇంగ్లీష్ లో ఏముంటుంది తెలుసా? డార్క్నెస్ దట్ క్యాన్ బి ఫెల్ట్, అంటే ముట్టుకోవచ్చు అంట. ఒక మేఘం పక్క నుంచి పోతే ముట్టుకోవచ్చు, అంటే మేఘం కూడా అనలేం కానీ పట్టుకోవచ్చు అంట, కనిపిస్తుంది, అది తాకుతుందంట మన స్కిన్కి. అదే ఫీల్ అవ్వచ్చు, ఇప్పుడు గోడలు ఫీల్ అవ్వచ్చు, మీ చైర్ని ఫీల్ అవ్వచ్చు, అట్లా అంధకారాన్ని ఫీల్ అవ్వచ్చు అంట. అంత ఘోరమైన అంధకారం ఉంది నరకంలో, ఉంది అది. అలాంటి ఘోరమైన నరకం, అలాంటి ఘోరమైన అగ్ని నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. నువ్వు ఆ ప్లేస్కి పోవు కదా, బాటిల్ నీరు తాగుతున్నావు, దానికే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలా? ఆమేన్. యెషయా గ్రంథము 38:10. ముప్పై 38వ అధ్యాయము 10వ వచనం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమును పోవలసి వచ్చును. పాతాళ ద్వారాలు నేను రచిస్తాం. ఇప్పుడు పరలోకానికి ద్వారం ఎవరు? యేసు ప్రభు ఏమన్నాడు? నేనే ద్వారం అన్నాడు కదా. ఐఎమ్ ద గేట్ అంటారు కదా, ఇంగ్లీష్ లో గేట్ అన్నది. అది మార్గం, సత్యం, దట్ ఇస్ దేర్. అది కాకుండా ఐఎమ్ ద గేట్, నాలో నుంచి ప్రవేశించిన వాడే. ఐఎమ్ ద గేట్ ఏమంటారు అంకల్ తెలుగులో? పరలోకానికి రావాలి, ఆయన ఒక ద్వారం అయి ఉన్నాడు. ఓకే, స్క్రిప్చర్ తెలుసు అనుకున్నా. జాన్
నేర్చుకుంటున్నాను. అర్థమైందా? ఓకే, ప్రైజ్ లార్డ్. ద్వారం ఉందంట. పరలోకంలో ఎలా అయితే ద్వారం ఉందో యేసు ప్రభు, పాతాళంలో కూడా ద్వారం ఉంది. యోబులో అదే చెప్పేది ఆయన. ఆ ద్వారం ఏంటంటే లోపలి నుంచి బయటకు పోనికి కాదు, బయట నుంచి లోపలికి. స్వర్గానికి ఒకే మార్గం, కానీ నరకానికి అనేక మార్గాలు. అర్థమైందా? స్వర్గము ద్వారం ఎట్లుంటుందంటే ఒకసారి లోపలి పోతే మనం బయటకు రావచ్చు. ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకున్నాక మళ్ళీ నీ రక్షణ కోల్పోవచ్చు. కొంతమంది అంటున్నారు ఏమని, ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకున్నాక నువ్వు ఎంత పెద్ద పాపం చేసినట్టుకి నీ రక్షణ ఉంటుందంట. అవునా? నిజమా? నిజమా అంటున్నా? రాంగ్ అండి. అంటే పాపను పడరని కాదు, కానీ మళ్ళా దేవుని దగ్గరికే రావాలా, మారు మనసు మళ్ళా పొందాలా. కానీ పర్లేదు దేవుడు క్షమిస్తున్నాడని చెప్పేసి అదే పాపము జీవితంలో ఉన్నాం అనుకో, బైబిల్ ఏమంటుంది తెలుసా? వచ్చింది హెబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10:26. చాలా ఉన్నాయి కానీ 10. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని. బలి ఉండదంట. పాపం చేసి మనకి సువార్త జ్ఞానం వచ్చినాక, పాప క్షమాపణ జ్ఞానం వచ్చినాక మళ్ళా ఇంకా పాపములు ఉన్నామంటే మనకేం లేదంట, బలి ఇకను ఉండదు గాని. బలి ఉండదంట. అంటే యేసు రక్తాన్ని ఏం చేస్తున్నామంట? నెక్స్ట్ చదవండి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను సహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండదు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి, ఏంటంట? దేవుని కుమారు రక్తము పాదముతో తొక్కినంత తో సమానం ఉంటుంది. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాళ్ళమైతే ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అర్థమైందమ్మా? ఒకసారి రక్షణ పొందుకున్నాక మళ్ళా పోతుంది అంటే పోతుంది. యేసుప్రభును వెంబడించలేవనుకో, వాక్యం చదువుతలేవనుకో, ప్రార్థన చేస్తలేవనుకో, పశ్చాత్తాపం పడతలేవనుకో, పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలా. నరకంలో ఇప్పుడు పరలోకంలో మనం పరలోకానికి వెళ్ళినాక మనము చేసిన దానికి మనకి దేవుడు ఏమిస్తారు? రివార్డ్స్ ఇస్తారు. రివార్డ్స్ అంటే ఏమంటారు? బహుమతులు. పనులు కూడా ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. అందరూ ఒకటేలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అట్లా నరకంలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి, వేదనలు. ఎక్కువ పాపం చేసిన వాళ్ళకి, సత్యం తెలుసుకున్నాక కూడా రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి బహువేదన ఉంటుంది తెలుసా? బైబిల్ ఉన్నది. అందుకే బైబిల్ ఏమంటారు తెలుసా? యేసు ప్రభు నువ్వు పుట్టకపోతే బాగుంటున్నావు బాబని అన్నాడు. ఎవరిని అన్నాడు? బైబిల్ ఉంటుంది. యూదా ఇస్కరియోతు పుట్టకపోతే బాగుండు, ఎందుకంటే ఆయన ఘోరంగా కాలుతుంది. అంతా తెలుసుకొని రిజెక్ట్ చేసింది జీసస్. బైబిల్లో ఒక్కో మాట ఉంటుంది. శిష్యులు అడుగుతారు యేసుప్రభుని, ఏమని అడుగుతారంటే, మీరు వాళ్ళతో ఉపమానాలతో ఎందుకు మాట్లాడుతున్నావు అయ్యా అని అడుగుతారు. మాతో సూటిగా మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతో ఉపమానాలతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, యేసుప్రభు ఏమంటాడంటే, ఎందుకు ఆయన ఏమంటాడంటే వాళ్ళు తెలుసుకోవద్దట, అందుకే ఉపమానాలు మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా? ఈయనకు తెలుసు ఒకవేళ వాళ్ళకి డైరెక్ట్గా చెప్తే వాళ్ళు తెలుసుకొని వాళ్ళని ఇంకా రిజెక్ట్ చేస్తారు. తెలుసుకున్నాక నరకానికి పోతే ఇంకా ప్రమాదం, తెలుసుకోకుండా నరకానికి పోతే కొంచెమే ప్రమాదం, అంటే కొంచెమే శిక్ష, అంటే బహుగా ఉండదు. సత్యం తెలుసుకున్నాక రిజెక్ట్ చేసారు అనుకో వాళ్ళకి
ఎక్కువ శిక్ష. అందుకే చెవులున్న వాళ్ళకి వినిపించదు, కళ్ళున్న వాళ్ళకి కనిపించదు. ఇవన్నీ కూడా కావాలని ఉపమానాలు మాట్లాడతారు దేవుడు, ఎందుకంటే అది కూడా కృప. నరకంలో ఎక్కువ వేదనలు పడొద్దని, అందులో కూడా కృప దేవుడు. సరే ముందు చూద్దాం. కానీ ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 1 నుంచి 3 త్వరగా వెళ్ళిపోదాము, టైం లేదు. మరియు చెత్త సంఖ్యలను చేత పట్టుకుని అగాధపు యొక్క తాళపు చెవి గల అక్కడ ఏమున్నాయి అంట, సంఖ్యలు ఉన్నాయి. చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకములో నుండి దిగివచ్చి అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించినట్ట. అంటే ఒక ప్రదేశం ఉంది అక్కడ, చెరసాల లాంటి ప్రదేశంలో చైన్స్ అంటే కదా, కుక్కలకు చైన్ ఎట్లేస్తామో అట్లా పడిపోయిన ఏది దూతలకు వేసి ఉన్నాయి, ఇప్పటికీ వేసి ఉన్నాయి. ఫ్యూచర్లో శాతానికి వేస్తారంట. ఇంకా మనుషులు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ బైబిల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది. యూదా 1:6, జూడ్ చాప్టర్ 1, ఒకటే చాప్టర్ ఉంటుంది, వర్స్ 6. యూదా జూడ్ అంటారు కదా, లాస్ట్ సెకండ్ బుక్ 1:6 ప్రకటన గ్రంథం ఇక్కడ రాసి ఉంటుంది. చదువు, ఇక్కడ చూద్దాం, పైన చూద్దాం, స్క్రీన్లో చదువు. 1 మరియు తమ ప్రధానత్వమును అంటే తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి సేమ్ అదే నిత్య పాశం అంటే ఆ చైన్స్ అంటారు కదా, నిత్యము కట్టి ఉంటుంది అంటారు. ఆయన బంధించి ఉన్నాయి. ఇప్పుడు తెలుసా, యుఫ్రేటిస్ నది ఎండిపోతుంది అనే ఒక ప్రవచనం ఉంది బైబిల్, తెలుసా? యేసు ప్రభు రాకముందు నేను ఇది ముందు వీడియో చూపించిన. యుఫ్రేటిస్ నది ఎండిపోతుందని ప్రవచనం ఉంది. ఎందుకంటే ఆ నది ఎప్పుడైతే ఎండిపోతుందో దాని మీద ఏదో సైన్యం నడుచుకుంటూ వచ్చి, లక్షల నంబర్ ఉంటుంది అక్కడ, సైన్యం నడుచుకుని వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అదొక దాడి చేస్తుంది యుఫ్రేటిస్ నది. ఆ సైన్యం నడుచుకొని వచ్చి ఇజ్రాయెల్ వాళ్ళ మీద యుద్ధానికి పోతారు. అక్కడ ఇంకో మాట ఉంటుంది ఏంటంటే, ఆ యుఫ్రేటిస్ నది ఇప్పుడు ఎండిపోయింది తెలుసా? యుఫ్రేటిస్ నది ఎండిపోయింది. మీరు గూగుల్లో కొట్టేది, ఇది చాలా పెద్ద ప్రాఫెసీ. నేను చూపించిన ఆల్రెడీ, మీకు గుర్తుందో లేదు. ఆ యుఫ్రేటిస్ నది కింద అంట పడిపోయిన దేవదూతలు. దేవుడు ఇదే సేమ్ చైన్స్ ని బంధించి ఉన్నది. ఎవరో అది నిజమో కాదో తర్వాత పెడితే, ఎవరో అక్కడ రంధ్రాలు ఉన్నాయి, ఆయన పోయి దాన్ని రికార్డ్ చేసినాడు. ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, పోతే అక్కడ శబ్దాలు ఉన్నాయండి. ఏదో వింతైన జంతువులు ఓరినట్టు చైన్స్ కట్టే సౌండ్, చందని చైన్ సౌండ్స్ వస్తున్నాయి. దాన్ని చాలా పెద్ద వైరల్ చేసి, నేను ఆల్రెడీ వీడియో కూడా చేసిన నా యూట్యూబ్ ఛానల్లో, మీరు చూడొచ్చు. అది నమ్ముతారో పక్కకు పెడితే కానీ బైబిల్ మాత్రం చెప్తుంది అది పాతాల్లో ఇప్పుడు మనం మాట్లాడుతుండగా బంధించబడి ఉన్నాయి. ఇక్కడ రాసింది కదా, తీర్పు రోజు దాకా. కీర్తన గ్రంథము 116 3వ వచనం, 116 116 అధ్యాయము 3వ వచనం. నన్ను చుట్టుకొని ఉండెను. కీర్తన గ్రంథము 116 పాతాలు వేదలు పట్టుకొని అంట. శ్రమ ఇంకా దుఃఖమే ఉంటుంది పనిలో, ఇక్కడ నరకంలో శ్రమ ఇంకా దుఃఖము కలుగును. కొంతమంది ఒక గ్రూప్ ఉన్నారు తెలుసా, మేమందరం కూడా నరకానికి వెళ్ళిపోతాం, అక్కడ బాగా మేము డీజే డ్యాన్స్ ఆడతాం తెలుసా. కొంతమంది యవనస్తులు వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలేదు. అంటే దేవుడు ఎరిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా, మేమంతా పాపం చేసుకున్నాం, చచ్చిపోయినాక మేము నరకంలో కలుసుకుంటాం, అక్కడ పార్టీ చేసుకుందాం, తాగుదాం, తందాలు వేద్దాం అని అంటారు.
శాతాను చర్చ్ ఉంది తెలుసా? ఇప్పుడు క్రాస్ ఇట్లుంది కదా, అది ఉల్టుంటుంది తెలుసా? ఇక్కడ కూడా ఉంది హైదరాబాద్లో. మీరు ఇవన్నీ వెతుకదు, లోక సంబంధం వెతుకుతారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. దేవుని వెతికితే దేవుడు ఇస్తాడు ఇన్ఫర్మేషన్ చెప్పనీకి జనాలకి. వాళ్ళు ఏమంటారంటే నరకంలో వేదన ఉండదంట. నేను బైబిల్ అంటుంది ఇక్కడ ఏమన్నది? దుఃఖము, చీకటి, మనిషి నిన్ను గుర్తుపట్టారు, నువ్వు ఎవరితో మాట్లాడలేవు, చాటింగ్ ఇక్కడ చేస్తున్నామో గంటలు గంటలైనా అక్కడ చాటింగ్ ఉండదు. ప్రకటన గ్రంథం 14 అధ్యాయము 11 వచనం. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనాను వేయించుకొని ఎడల రాత్రి పగళ్ళు నెమ్మది లేని వారై, రాత్రి పగలు నెమ్మది లేదంటే రాత్రి పగలు కాలుతూనే ఉండరు. పడుకున్నావా? నేను నైట్ పడుకున్నారా? నెమ్మది ఉండేవా? అయ్యా పడుకుంటే నెమ్మది ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నారా లేదా? ఇవాళ నైట్ కూడా మళ్ళీ విశ్రాంతి తీసుకుంటారా లేదా? ఇప్పుడు మధ్యాహ్నం మంచిగా చికెన్ మటన్ తిని మళ్ళీ విశ్రాంతి చేస్తారు కొంతమంది. అవునా? తప్పేం లేదన్న. విశ్రాంతి తీసుకుంటాం కదా, నరకంలో ఉండదు. యేసు ప్రభు తెలియని వాళ్ళందరూ కూడా అలాంటి వేదనలు పోతారు. ఇప్పుడు ఇవాళ నేను చెప్తారా సువార్త? చెప్తాను అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. ఇంత చెప్పినా కూడా చేతులు చెప్తున్నారంటే కావాలా? అలాంటి చోటు మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇప్పుడు చెప్పాలా మనం? అక్కడ దినము ఇంకా చదవడం ఏమని రాసింది? రాత్రి పగలు ఏమంటా నెమ్మది ఉండదు. అక్కడ కేకలు, అరుపులు, పళ్ళు కొరకడము నిత్యము. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా చాలా మంది ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము ఉంది. యోబు గ్రంథము 24:20 చెప్పండి, చదవండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20 వచనం. కన్న గర్భము, అరే వానపలేదు, అదే కన్న గర్భము, కన్న గర్భము వారిని మరచును. కన్న గర్భము మరచును అంట. ఇప్పుడు ఒకవేళ తల్లి రక్షించబడ్డాయి, లేకపోతే పిల్లలు రక్షించబడలేదు అనుకో, తల్లి కూడా మర్చిపోతుందంట. కన్న గర్భము అంటే తల్లి మర్చిపోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలు నరకానికి వెళ్ళారో పరలోకంలో ఉన్న తల్లి మర్చిపోతుంది వాళ్ళని. దేవుడిచ్చే కృప. ఎందుకంటే పిల్లలు నరకంలో ఉన్నారు, ఆ వేదనతో పరలోకంలో ఉండరు కదా. బైబిల్ ఏమని రాసి ఉంటుంది? ప్రతి కన్నును అయినా ఏం చేస్తారట? అక్కడ దుఃఖము ఉండదు. ఎక్కడ? పరలోకంలో. నరకంలోనే దుఃఖము, నిత్య నరకంలో దుఃఖము. నీ తల్లి కూడా నేను గుర్తుపెట్టుకోదట. నరకంలో అంత వేదన ఉంటుంది. మమ్మీ డాడీ అన్నా ఎవరు రారు, పట్టించుకోరు. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మమ్మీ డాడీ పట్టించుకోరు. చాలా మంది మమ్మీ చెప్పినా పట్టించుకోరు, డాడీ చెప్పినా పట్టించుకోరు. నరకంలో అంట, నరకంలో పోయినాక నువ్వు ఎంత మొత్తం పెట్టా వాళ్ళకి మీ మైండ్లో కూడా ఉండదంట. నువ్వు వాళ్ళ బిడ్డవి, కొడుకువి, కూతురువి అని చెప్పి వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. అది ఒక ఆశ్చర్యం, అదొక మెరకిల్ దేవుడు చేస్తాడు పరలోకంలో. పురుగు వారిని కమ్మగా తినివేయదు. అవును, రైట్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 9 నుంచి 11 కొద్ది నిమిషాల్లో ముగించుకుందాం. రైట్, ఇది చూడండి. ఇది బాగా వినండి. కొద్ది నిమిషాలు ముగించుకున్నాం, ఒక 5 నిమిషాల్లో. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి
యెషయా గ్రంథము 14 అధ్యాయము 9 నుంచి 11, 9 to 11 వర్సెస్. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కోనుండుకే కింద పాతాళము నుండి నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను లేపుతున్న నరకం ఎలాంటి ప్రదేశం అంటే, ఒక వ్యక్తి యేసుప్రభువును తెలుసుకోకుండా చనిపోయినప్పుడు నరకము నుంచి అంట ప్రేత ఆత్మలు, అంటే ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళ మనుషులు లేచి ఆయన తీసుకొనికి రేపుచున్నారంట. అంటే ఎప్పుడైనా విన్నారా? యేసు ప్రభు తెలియని వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు అంటారు, మా తాతయ్య కనిపిస్తుంది, మా ముత్తాతయ్య కనిపిస్తున్నారు, వాళ్ళందరూ రక్షించబడలే కానీ వాళ్ళు కనిపిస్తున్నారు అంటారు. విన్నారా? పాతాల నుంచి పంపిస్తుంటుంది. మనం అనుకోద్దు వాళ్ళు దేవుడు అందరినీ ప్రేమిస్తారు, అందరూ వెళ్ళిపోతారు. కాదు. కొంతమంది అంటారు తాత కనిపిస్తుంది అంటే వాళ్ళు దేవుళ్ళు లేని వాళ్ళ గురించి అంటున్నా. తాత కనిపిస్తుంది, ముత్తాత కనిపిస్తుంది, నాకు ఆలివీలు కనిపిస్తున్నాను. ఇక్కడ అన్నమాట ఏంటంటే పాతాల నుంచి ప్రేతాత్మలు, అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది ద డెడ్, ఇంతకుముందు చనిపోయిన వాళ్ళని వెల్కమ్ చేసుకొని పంపిస్తారట. కొంతమంది ఏమనుకుంటారంటే యేసుప్రభుని నమ్మకం అవసరం లేదు, చాలా మంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చిపోయి ఏదో వాళ్ళ మనుషులను కలుసుకున్నారు, బాగున్నారని అనుకుంటారు. కాదు, అది మోసం, శాతము, ఇంకా నరకం చేసే మోసం అది. మళ్ళీ విశ్వాసం చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళ మనుషులు కనిపిస్తారంటే నేను నమ్మేది ఏం తెలుసా, కనిపిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ రారు కదా అని అంటారు కొంతమంది. కానీ నేను నమ్ముతా ఏంటంటే బైబిల్ ప్రకారంగా యేసుప్రభుని కలుసుకున్నారు తెలుసా ఇద్దరు, ఎలైజా ఇంకా మోషే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు కదా, తెలుగులో ఏమంటారు, అక్కడ కలుసుకుంటారు తెలుసా. సో ఉండొచ్చేమో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం లాస్ట్. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి భయపడుడి. దేవుని అంటే నీ దేహాన్ని చంపేవాడిని భయపడొద్దంట. నీ దేహం చంపేస్తారేమో, ఏమైపోతుందేమో అని చెప్పేసి వాళ్ళకి భయపడొద్దండి. ఎవరు భయపడాలంట? దేహము ఇంకా ఆత్మ రెండింటిని కూడా చంపే నాశనము చేసే శక్తి ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. ఆయనకు భయపడాలంట. ఆయనకు భయపడితే నువ్వు ఎక్కడుంటావు? భయపడ్డరా? ధైర్యంగా చెప్పాలి. అసలు చెప్పాలా? భయపడుతున్నామని భయపడాలా? పొద్దున్న లేస్తున్నాం అంటే ఏమైనా చేస్తున్నామా, ఏమైనా చేయకూడదు చెప్తానా, చూడకూడదు చూస్తానా అని చెప్పి భయపడాలి. ఒకవేళ పడ్డా భయపడి మళ్ళీ పశ్చాత్తాపం పడి మళ్ళా సారీ చెప్పి రావాలి. లేదు పర్లేదు అందరు చేస్తాం నేను కూడా చేస్తాం అన్నాం అనుకో, నీకేం లేదు, భయం లేదు. దేవుడు ఏమంటాడు? యేసుప్రభు అంటే నాకు భయపడండి అంటాడు. నేను యేసుప్రభు మాటలని లాస్ట్ నేను వెళ్ళిపోతున్నా. ఇది ఏం ఫోటో జోసిఫస్ అన్నారు, గుర్తుందా? చరిత్రకారుడు, ఇంతకుముందు అన్న విషయం. ఆయన బుక్లో రాస్తూ గ్రీకులకు వార్నింగ్ ఇస్తున్నట. నరకము మీరు అనుకున్నట్టుగా లేదు. నరకము ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ మీ దేవుళ్ళు కాదు, యేసు ప్రభు అనే వ్యక్తి మృతులలో చచ్చిపోయిన వాడు చేస్తున్నట్ట. ఆయన జడ్జిమెంట్ దేవుడు సమస్తము ఆయనకు అప్పగించిందంట. నరకం ఎలా ఉంటుందని చెప్పి ఆయన ఒక చిన్న లెటర్ లాగా రాసి వాళ్ళు పంపిస్తారు. ఏం తెలుసా? ఆయన అన్న మాటలు బైబిల్తో మ్యాచ్ అవుతుంది. ఆయన ఏమన్నా తెలుసా? ఆ బుక్ పేరు ఏం తెలుసా? An extract of Josephus discourse to Greeks concerning Hades. Hades అంటే గ్రీక్ పదంలో హేదీస్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే హెల్, తెలుగులో నరకము, హీబ్రూలో షియోల్ అంటారు. ఆ హేదీస్ గురించి అంటూ ఏమన్నాడంటే గ్రీకులకు నరకము, గ్రీకులు ఏం నమ్ముతారంటే ఒకవేళ మనం చచ్చిపోయినా మనకు అంతే అయిపోయింది, అంతా అయిపోయింది, ఏం లేదు, ఆ తర్వాత మనం మోక్షానికి వెళ్ళిపోతాం, ఏమవుతుంది ఏముండదు అట్లా అంటారు. కానీ బైబిల్ ప్రకారంగా జోసిఫస్ ఆయన నమ్ముకున్నాడు యేసుప్రభుని. ఆయన అన్నమాట ఏం తెలుసా? చచ్చిపోగానే, ఒక విశ్వాసి చచ్చిపోగానంట దేవదూత రైట్ హ్యాండ్ ఆ విశ్వాసిని పట్టుకొని
దేవుడు పాటలు పాడుకుంటూ పోతున్నాడు రైట్ సైడ్. అంతే కదా జరిగింది. లాజరు చచ్చిపోయినాక ఏమైంది? దేవదూతలు తీసుకుపోయింది ఆయన. అదే ఎవరైతే దేవుడు యేసు ప్రభు లేకుండా పాపంలో చచ్చిపోతారో నరకం నుంచి లెఫ్ట్ హ్యాండ్ కుడి చేతిలో దురాత్మలు లేకపోతే పడిపోయిన దూతలు వచ్చి ఈడ్చుకొని పోతారు కిందికి. అదే ఈడ్చుకొని పోతారంట, మామూలుగా పోదు, ఈడ్చుగా కేకలతో పోతారంట. బైబిల్లో ఆయన ఇచ్చిన అకౌంట్ అది. ఎప్పుడు న్యూ టెస్టిమెంట్ రాకముందే, నూతన నిబంధన రాకముందే ఆయన మొదటి శతాబ్దం ఆయన ఒక స్కాలర్ చెప్పింది. బహు వేదన ఉంటుందట ఆ ప్లేస్లో, ఎప్పటికీ బయటికి రాని స్థలము. అక్కడ ఎవరు పోతారంటే యేసు ప్రభు ఎరగని వాళ్ళు, విగ్రహాలు అక్కడ ఖచ్చితంగా విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళు అక్కడ పోతారంట అని రాసిన. నిజమైన దేవుని ఎరగకుండా పోతారంట. అక్కడి నుంచి కాపాడే వ్యక్తి ఒకటే ఒక వ్యక్తి ఆయన క్రీస్తు అని రాసిన. మనమందరం నమ్ముకున్నాం, బాగుంది. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ. ఇంకో మాట ఏమన్నారంటే అక్కడి నుంచి నేను ఎవరు ప్రార్థన చేసి బయటికి తీసుకురాలేనంట. క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తెలుసా, మాకు ఒక అబద్ధం చెప్తారు. ఎవరైనా దేవునితో సంబంధం లేకుండా చచ్చిపోయారనుకో, వాళ్ళ కోసం నువ్వు పూజ అర్పణ అంటే ఇప్పుడు మేము ప్రీచింగ్ చేస్తున్నాం కదా, దీనికి డబ్బులు ఇచ్చి ప్రీచ్ చేయించినాం అనుకో, లేకపోతే ఆర్ఫనేజ్కి డబ్బులు ఇచ్చినాం అనుకో, ఎక్కడైనా మంచి కార్యం చేసినాం అనుకో, దాన్ని బట్టి ఆ ప్రార్థనలు బట్టి ఆయన పేరు మీద లేకపోతే ప్రార్థనలు చేస్తే పరదేశీ అనే ప్లేస్ నుంచి పోయి, వెయిటింగ్ ప్లేస్ నుంచి పోయి పరలోకానికి వెళ్ళిపోతాడు. అది అబద్ధం మాకు చెప్తారు చిన్నప్పటి నుంచే. కథోలిక్స్ నమ్ముతారు. అవునా? ఎవరైనా ఉన్నారా క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు? విన్నారా మీరు? అది దాని ఏమంటారు అంటే పర్గట్రీ అంటారు. పర్గట్రీ అని ఒక స్థలం ఉంటుంది, చచ్చిపోయినాక వెయిటింగ్ ప్లేస్. మీ వాళ్ళు ప్రార్థన చేయగానే మంచి కార్యం చేయగానే వాళ్ళకి వెళ్ళిపోతారు, షిఫ్ట్ అయిపోతారు. కానీ జోసిఫస్ క్లియర్గా రాసింది, ప్రార్థనలు ఒకరిని తీసుకోబోదు. యేసు అనే రక్తం వల్లనే, యేసు అనే మనిషి రూపంలో వచ్చిన దేవుడు వల్లనే నిత్య జీవం. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.